హలో హలో భాస్కర్ పిన్నా ఫ్రమ్ యుఎస్ఏ నుంచి తెలంగాణ మిత్రులందరికీ చాలా రోజుల తర్వాత లైవ్లోకి రావడం జరిగింది. విషయం ఏంటంటే సింపుల్. కనకపు సింహాసనమున శునకమును కూర్చున్న పెట్టిన పూర్వపు బుద్ధులేలా మధుర సుమతి అని ఒక సుమతి శతకము ఉత్తిగానే రాయాలి. ఎందుకు చెప్తున్నానంటే విషయం తెలంగాణ మిత్రులందరికీ, అరే నల్గొండలో దేవరకొండ మీటింగ్కి తెలంగాణ ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు వెళ్ళామా గత 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వము ఏం పనులు చేసింది, ఏం ప్రాజెక్టులు వచ్చినాయి, ఎట్లా డెవలప్ అవుతాము, అవన్నీ మాట్లాడకుండా ఇక ఏముంది ఎప్పుడు మాట్లాడే విషయం ఏంటంటే ఇక ఎస్ఎల్బిసి ప్రాజెక్టుని ఎవరు ఆపుతున్నారే? శ్రీశైలం ప్రాజెక్టులో ఉన్న లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ని ఎవరు ఆపుతున్నారన్న? సింపుల్ కదా. ఇక ఎస్ఎల్బిసి కెనాల్ పనుల 8 మంది చనిపోయా. 8 మందిలో 2 తీసుకొస్తుంది. ఇంకా 6 ప్రాణాలను కూడా వారి కుటుంబాలకి అప్పచెప్పని దౌర్భాగ్యపు గవర్నమెంటు, ఆ గవర్నమెంట్లో ఉన్న మీరు ఎస్ఎల్బిసి పనులు పూర్తి చేస్తామని ప్రగల్భాలు పలుకుతున్నారు కదా సభా వేదిక మీదుగా. అరే నేను ఎస్ఎల్బిసి పనులను ఎవరు ఆపుతున్నారన్న? మీరు ప్రభుత్వంలో ఉన్నారు. మీరు తెలుసుకుంటే 10 రోజులు చేస్తారో, 10 సంవత్సరాలు పడతాయో, 5 సంవత్సరాలు పడతాయో, ఒక ప్రణాళిక వేసుకొని ఆ ప్రణాళికబద్ధంగా మీరు పనులు చేయాలి. కానీ ఇటు కేటీఆర్ అన్న, హరీష్ అన్న, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏదో ఎస్ఎల్బిసి పనులను ఆపినట్టు మీరు సభా వేదికగా మాట్లాడము అదేమి సబబుగా లేదు. నీకు కృషి పట్టుదల తెలంగాణ ప్రజలకి ప్రాజెక్టులను అందించాలనే ఒక దృఢ సంకల్పం ఉంటే నువ్వు ఎన్ని సంవత్సరాల్లో చేస్తావో చేసి చూపెట్టేవే ఎస్ఎల్బిసి ప్రాజెక్టు. తర్వాత ముచ్చట మిగతాయి. అంతేగాని పని చేసి చూపెట్టన్నా. ప్రగల్భాలు పలకడం ఎంతలా చెప్పు. నేను పలుకుతా, నువ్వు పలుకుతావు, ప్రతి ఒక్కడు పలుకుతాడు. అది కాదు కదా ముచ్చట. మనకేం కావాలా? పనులు కావాలా తెలంగాణ ప్రజలకి, తెలంగాణ రైతులకి, తెలంగాణ బిడ్డలకి. సకాలంలో నీళ్లు, నిధులు, నియామకాలు, 24 గంటల కరెంటు, గవి చూడవే. నిత్య అవసరాలు ప్రజలందరికీ మారుమూల గ్రామంలో కూడా అందేటట్టు చూడు. అంతేగాని ఇప్పుడు ఎలక్షన్సే లేవు. గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో కూడా మీరు సభలు పెట్టి మీ యొక్క ఉపన్యాసాలతో ఇంకెవరినన్నా ఉద్ధరించేది? చెప్పు, ఒక ప్రణాళిక పెట్టు. ఈరోజు ఈ సంవత్సరం ఈ కథ, ఈ కార్ఖానా చేస్తానని అది చెప్పవు. పొద్దుస్తమానం మంది సాగు కోరుకుంటావు. ఎవడన్నా ఏదన్నా దేశంలో, భారతదేశంలో మంది సాగును కోరుకునే నాయకుడు ఎవడన్నా ఉన్నాడానే? చెప్పు కొద్దిగా. ఈ మంది సాగును కోరుకునే దౌర్భాగ్యం ఆలోచన నీకు ఎక్కడొచ్చిందే నాకు అర్థం కాదు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడితే మంచిగా ఉంటుంది కదా. అంతేగాని పొద్దుస్తమానము ఒక తెలంగాణ తెచ్చిన తెలంగాణ పిత మన బాపు శ్రీ కేసీఆర్ గారిని ఎందుకే నువ్వు అంతా తలుచుకుంటున్నావు? బుద్ధి పుడితే పోయి చూసిరా, బాపుని పోయి కలిసిరా. బాపు, మరి నేను వచ్చిన గవర్నమెంట్లో ఉన్నా కదా, మరి ఎట్లా చేయాలి, ఏం కథ, కార్ఖానా ఏంటిది, నువ్వు ఎట్లా చేసినావు, నేను చేయలేకపోతానా, 24 గంటలు కరెంటుకి లేకపోతున్నా, సకాలంలో నీళ్ళు ఇవ్వలేకపోతున్నా, ఎరువుల కొరత ఉంటుంది, ఎస్ఎల్బిసి ప్రాజెక్ట్ పని చేయలేకపోతున్నా, ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోతున్నా. పోయి కూసో, బాపు దగ్గర కూసో, బాపు దగ్గర కూర్చొని తెలంగాణ సమస్యల గురించి, తెలంగాణ ప్రయోజనాల గురించి, తెలంగాణ ప్రజల గురించి
2 మెట్లు దిగవే, 2 మెట్లు దిగి బాపు దగ్గర కూర్చొని, బాపు నువ్వు 2 సంవత్సరాలు ఎట్లా చేసినవే, 2 పర్యాయాలు ఎట్లా చేసినావు, తెలంగాణ ఉద్యమాన్ని 14 సంవత్సరాలు అకుంఠిత దీక్షతో చేసి తెలంగాణను తీసుకొచ్చినావు కదా, కూర్చో, బ్రెయిన్ స్టార్మింగ్ చేయి తెలంగాణ ప్రజల కొరకు, తెలంగాణ రాష్ట్రం గురించి, భారతదేశం గురించి. ఇవన్నీ చేయకుండా పక్కోని సాగు కోరుకుంటున్నావు చూడు, అది మంచిది కాదే, మనకే మంచిది కాదు, మన ప్రభుత్వానికి మంచిది కాదు, మన ప్రభుత్వాలకు మంచిది కాదు, మన దేశానికి మంచిది కాదు, ఎవరికి మంచిది కాదు. అదే పక్కోని సాగు కోరుకున్నాడే నాకు అర్థం కాదు. నువ్వేమన్నా ఈ చిరంజీవివా, ఏమన్నా నువ్వేమన్నా హనుమంతుడుగా జీవితాంతం బతుకుండడానికి? నీకు కూడా ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి సాగు వస్తుంది కదా. ప్రతి దానిలో ఒక మంచిని చూడవే, ఒక మంచిని కోరుకో. అయిపోయింది, ఎన్నికలు అయిపోయినాయి, 2 సంవత్సరాలు అయినాయి, నీ పరిపాలిస్తున్నావు, నీ ప్రభుత్వాన్ని కూర్చడానికి బాపుకి ఎంత నిమిషమే, చిటికల పని సార్కి. అది చేస్తుండా? చెయ్యడాయనే. ఆయనకి ఏంటంటే సంస్కారం ఉంది, సంస్కారం గల నాయకుడు. గత ఎలక్షన్స్లో కూడా ఒక వర్గపు మీడియా అందరూ దురహంకారం అని చెప్పేసి సార్ పైన లేనిపోని అబాండాలు వేసి పబ్బం కట్టుకుంటున్నారు ఇప్పుడు. అరే ఉన్న సిటీని డెవలప్ చేయవే, లేని సిటీ గురించి ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి, ఫ్యూచర్ సిటీలో నువ్వు ఎవరెవరికి ఎన్ని ఎకరాలు ఇచ్చినావో అందరి దగ్గర లెక్కలు ఉన్నాయి. మళ్ళీ ప్రభుత్వం వస్తుంది, ప్రభుత్వం వచ్చినప్పుడు ప్రభుత్వం తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఇప్పటికైనా ఇంకా ఎప్పటికైనా కూడా 14 సంవత్సరాలు పోరాటం చేసి చావు నోట్ల తలను పెట్టి రాదు అన్న తెలంగాణ తీసుకొచ్చిన బాపుని, కేసీఆర్ గారిని గౌరవించడం నేర్చుకో. ఒకరిని గౌరవించు. ఆయన నీ వయసులో కంటే పెద్దోడు, అతను గౌరవిస్తే నీకే మంచిది, నీ స్థాయికి, నీ పదవికి మంచిది. అంతేగాని ఏదో వార్డు మెంబర్కి తక్కువగా మాట్లాడగా, వార్డు మెంబర్ కూడా అట్లా ఆలోచించాడు పక్కని సాగు కోరడానికి. అట్లాంటి నీకు మనసు ఎట్లా ఒప్పించిందే? ఊకే సావు అని మాట్లాడుతావు. అరే భయ్, 2 సంవత్సరాలు అయింది, 2 సంవత్సరాలు నేనేం చేస్తా తెలంగాణకి, తెలంగాణ ప్రభుత్వానికి నేనేం చేస్తా, తెలంగాణ ప్రజలకు నేనేం చేస్తా, గదే ఆలోచించాలి కదా. సారు 10 సంవత్సరాల ముందే కరెంటు యొక్క అవసరాలను గుర్తించి 1-2 ఇయర్స్లో ఒక కమిటెడ్గా పనిచేసి తెలంగాణ ప్రజలందరికీ 24 గంటల అన్ఇంటరప్టెడ్ కరెంట్ ఇచ్చింది కదా. దాన్ని ఇన్స్పైర్ చేసుకునే ఈరోజు మన నరేంద్ర మోడీ గారు తెలంగాణ ప్రజలు ఇంకా కొన్ని స్వతంత్రం వచ్చే 75 సంవత్సరాలని కూడా భారతదేశంలో కరెంటు లేని ప్రాంతాలు, కరెంటు లేని గ్రామాలు ఉన్నాయి. తర్వాత వచ్చే డిమాండ్ని గుర్తులో పెట్టుకొని నిన్న రష్యా అధ్యక్షుడు పుతిన్ గారితో న్యూక్లియర్ పవర్ ప్లాంట్ గురించి మాట్లాడాడు. దట్ ఎంఓయూ కూడా జరిగింది కదనే. ఎట్లా ఆలోచించు, సార్ యొక్క ప్రణాళికలు, సార్ యొక్క ప్రతి అభివృద్ధి కొన్ని వందల సంవత్సరాల ముందు ఆలోచించి కట్టిండు, ప్రణాళికలు చేసిండు, ప్రణాళికలు తగ్గట్టుగా పనిచేసిండు. అంత పెద్ద కాళేశ్వరం ప్రాజెక్టు ఎంత కమిట్మెంట్ ఉండాలా, ఎంత అది ఉండాలా, అంత పెద్ద ప్రాజెక్టుని సకాలంలో పూర్తి చేయాలంటే. ఇంకా పోలవరం ప్రాజెక్టు ఉంది కదనే, పోలవరం ప్రాజెక్టు నీ గురువు అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎప్పుడో స్టార్ట్ అయింది అది. మళ్ళీ అది జాతీయ హోదా గల ప్రాజెక్ట్. ఇప్పటికి కూడా పూర్తి కాలేదు. అట్లాంటిది ఒక కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి బాపు ఎంత మంచిగా, ఎంత తెలంగాణ ప్రజలకు, భారతదేశం యొక్క ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చగలిచిండు కదనే. అలాంటి వ్యక్తిని ఇంకోసారి ఇష్టం వచ్చినట్టు విధంగా నీ పదజాలం యూజ్ చేయకే. అవసరమైతే గౌరవించు, లేకపోతే గమ్మున ఉండు, అంతేగాని నీ నోటికి వచ్చినట్టు ఏ విధంగా పడితే ఆ విధంగా మాట్లాడకు.
తెలంగాణ ప్రజలు అన్నీ ఆలోచిస్తున్నారు. సమయం వచ్చినప్పుడు వడ్డీతో సహా తీర్చుకుంటారు. ఓకే, సైనింగ్ ఆఫ్. జై తెలంగాణ, జై కేసీఆర్, జై హింద్. భాస్కర్ పిన్న. అరే, నల్గొండలో దేవరకొండ మీటింగ్కి తెలంగాణ ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు. వెళ్ళామా, గత 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వము ఏం పనులు చేసింది, ఏం ప్రాజెక్టులు వచ్చినాయి, ఎట్లా డెవలప్ అవుతాము, అవన్నీ మాట్లాడకుండా ఇక ఏముంది, ఎప్పుడు మాట్లాడే విషయం ఏంటంటే ఇక ఎస్ఎల్బిసి ప్రాజెక్టుని ఎవరు ఆపుతున్నారే? శ్రీశైలం ప్రాజెక్టులో ఉన్న లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ని ఎవరు ఆపుతున్నారన్న? సింపుల్ కదా. ఇక ఎస్ఎల్బిసి కెనాల్ పనుల 8 మంది చనిపోయా. 8 మందిలో 2 తీసుకొస్తుంది. ఇంకా 6 ప్రాణాలను కూడా వారి కుటుంబాలకి అప్పచెప్పని దౌర్భాగ్యపు గవర్నమెంటు. ఆ గవర్నమెంట్లో ఉన్న మీరు ఎస్ఎల్బిసి పనులు పూర్తి చేస్తామని ప్రగల్భాలు పలుకుతున్నారు కదా సభా వేదిక మీదుగా. అరే, నేను ఎస్ఎల్బిసి పనులను ఎవరు ఆపుతున్నారన్న? మీరు ప్రభుత్వంలో ఉన్నారు. మీరు తెలుసుకుంటే 10 రోజులు చేస్తారో, 10 సంవత్సరాలు పడతాయో, 5 సంవత్సరాలు పడతాయో, ఒక ప్రణాళిక వేసుకొని ఆ ప్రణాళికబద్ధంగా మీరు పనులు చేయాలి. కానీ ఇటు కేటీఆర్ అన్న, హరీష్ అన్న, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏదో ఎస్ఎల్బిసి పనులను ఆపినట్టు మీరు సభా వేదికగా మాట్లాడడము అదేమి సబబుగా లేదు. నీకు కృషి, పట్టుదల, తెలంగాణ ప్రజలకి ప్రాజెక్టులను అందించాలనే ఒక దృఢ సంకల్పం ఉంటే నువ్వు ఎన్ని సంవత్సరాల్లో చేస్తావో చేసి చూపెట్టేవే ఎస్ఎల్బిసి ప్రాజెక్టు. తర్వాత ముచ్చట మిగతాయి. అంతేగాని పని చేసి చూపెట్టన్నా. ప్రగల్భాలు పలకడం ఎంతలో చెప్పు. నేను పలుకుతా, నువ్వు పలుకుతావు, ప్రతి ఒక్కడు పలుకుతాడు. అది కాదు కదా ముచ్చట. మనకేం కావాలా? పనులు కావాలా తెలంగాణ ప్రజలకి, తెలంగాణ రైతులకి, తెలంగాణ బిడ్డలకి. సకాలంలో నీళ్లు, నిధులు, నియామకాలు, 24 గంటల కరెంటు, గవి చూడవే. నిత్య అవసరాలు ప్రజలందరికీ మారుమూల గ్రామంలో కూడా అందేటట్టు చూడు. అంతేగాని ఇప్పుడు ఎలక్షన్సే లేవు. గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో కూడా మీరు సభలు పెట్టి మీ యొక్క ఉపన్యాసాలతో ఇంకెవరినన్నా ఉద్ధరించేది? చెప్పు, ఒక ప్రణాళిక పెట్టు. ఈరోజు ఈ సంవత్సరం ఈ కథ ఈ కార్ఖానా చేస్తానని అది చెప్పవు. పొద్దుస్తమానం మంది సాగు కోరుకుంటావు. ఎవడన్నా ఏదన్నా దేశంలో, భారతదేశంలో మంది సాగును కోరుకునే నాయకుడు ఎవడన్నా ఉన్నాడానే? చెప్పు కొద్దిగా. ఈ మంది సాగును కోరుకునే దౌర్భాగ్యం ఆలోచన నీకు ఎక్కడొచ్చిందే నాకు అర్థం కాదు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడితే మంచిగా ఉంటుంది కదా. అంతేగాని పొద్దుస్తమానము ఒక తెలంగాణ తెచ్చిన తెలంగాణ పిత మన బాపు శ్రీ కేసీఆర్ గారిని ఎందుకే నువ్వు అంతా తలుచుకుంటున్నావు? బుద్ధి పుడితే పోయిరా, పోయి చూసిరా, బాపుని పోయి కలిసిరా. బాపు, మరి నేను వచ్చిన గవర్నమెంట్లో ఉన్నా కదా, మరి ఎట్లా చేయాలా, ఏం కథ, కార్ఖానా ఏంటిది, నువ్వు ఎట్లా చేసినావు, నేను చేయలేకపోతానా, 24 గంటలు కరెంటుకి లేకపోతున్నా, సకాలంలో నీళ్ళు ఇవ్వలేకపోతున్నా, ఎరువుల కొరత ఉంటుంది, ఎస్ఎల్బిసి ప్రాజెక్ట్ పని చేయలేకపోతున్నా, ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోతున్నా. పోయి కూసో, బాపు దగ్గర కూసో, బాపు దగ్గర కూర్చొని తెలంగాణ సమస్యల గురించి, తెలంగాణ ప్రయోజనాల గురించి, తెలంగాణ ప్రజల గురించి 2 మెట్టు దిగవే. 2 మెట్టు దిగి బాపు దగ్గర కూర్చొని, బాపు నువ్వు 2 సంవత్సరాలు ఎట్లా చేసినవే, 2 పర్యాయాలు ఎట్లా చేసినావు, తెలంగాణ ఉద్యమాన్ని 14 సంవత్సరాలు అకుంఠిత దీక్షతో చేసి తెలంగాణను తీసుకొచ్చినావు కదా, కూసో, బ్రెయిన్ స్టార్మింగ్ చేయి తెలంగాణ ప్రజల కొరకు, తెలంగాణ రాష్ట్రం గురించి, భారతదేశం గురించి. ఇవన్నీ చేయకుండా
పక్కోని సాగు కోరుకుంటున్నావు చూడు, అది మంచిది కాదే, మనకే మంచిది కాదు, మన ప్రభుత్వానికి మంచిది కాదు, మన ప్రభుత్వాలకు మంచిది కాదు, మన దేశానికి మంచిది కాదు, ఎవరికి మంచిది కాదు. అదే పక్కోని సాగు కోరుకున్నాడేంది నాకు అర్థం కాదు. నువ్వేమన్నా ఈ చిరంజీవివా ఏమన్నా? నువ్వేమన్నా హనుమంతుడుగా జీవితాంతం బతుకుండడానికి? నీకు కూడా ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి సాగు వస్తుంది కదా. ప్రతి దానిలో ఒక మంచిని చూడవే, ఒక మంచిని కోరుకో. అయిపోయింది, ఎన్నికలు అయిపోయినాయి, 2 సంవత్సరాలు అయినాయి, నీ పరిపాలిస్తున్నావు. నీ ప్రభుత్వాన్ని కూర్చడానికి బాపుకి ఎంత నిమిషమే, చిటికల పని సార్కి. అది చేస్తుండా? చెయ్యడాయనే. ఆయనకి ఏంటంటే సంస్కారం ఉంది, సంస్కారం గల నాయకుడు. ఓ గత ఎలక్షన్స్లో కూడా ఒక వర్గపు మీడియా అందరూ దురహంకారం అని చెప్పేసి సార్ పైన లేనిపోని అబాండాలు వేసి పబ్బం కలుపుకుంటున్నారు ఇప్పుడు. అరే ఉన్న సిటీని డెవలప్ చేయవే, లేని సిటీ గురించి ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి ఫ్యూచర్ సిటీలో నువ్వు ఎవరెవరికి ఎన్ని ఎకరాలు ఇచ్చినావో అందరికీ అందరి దగ్గర లెక్కలు ఉన్నాయి. మళ్ళీ ప్రభుత్వం వస్తుంది, ప్రభుత్వం వచ్చినప్పుడు ప్రభుత్వం తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఇప్పటికైనా ఇంకా ఎప్పటికైనా కూడా 14 సంవత్సరాలు పోరాటం చేసి చావు నోట్ల తలను పెట్టి రాదు అన్న తెలంగాణ తీసుకొచ్చిన బాపుని, కేసీఆర్ గారిని గౌరవించడం నేర్చుకో. ఒకరిని గౌరవించు. ఆయన నీ వయసులో కంటే పెద్దోడు, అతను గౌరవిస్తే నీకే మంచిది, నీ స్థాయికి నీ పదవికి మంచిది. అంతేగాని ఏదో వార్డు మెంబర్కి తక్కువగా మాట్లాడగా, వార్డు మెంబర్ కూడా అట్లా ఆలోచించాడు పక్కని సాగు కోరడానికి. అట్లాంటి నీకు మనసు ఎట్లా ఒప్పించిందే? ఊకే సావు అని మాట్లాడుతావు. అరే భయ్ 2 సంవత్సరాలు అయింది, 2 సంవత్సరాలు నేనేం చేస్తా తెలంగాణకి, తెలంగాణ ప్రభుత్వానికి నేనేం చేస్తా, తెలంగాణ ప్రజలకు నేనేం చేస్తా, గదే ఆలోచించాలి కదా. సారు 10 సంవత్సరాల ముందే కరెంటు యొక్క అవసరాలను గుర్తించి 1-2 ఇయర్స్లో ఒక కమిటెడ్గా పనిచేసి తెలంగాణ ప్రజలందరికీ 24 గంటల అన్ఇంటరప్టెడ్ కరెంట్ ఇచ్చింది కదా. దాన్ని ఇన్స్పైర్ చేసుకునే ఈరోజు మన నరేంద్ర మోడీ గారు తెలంగాణ ప్రజలకు ఇంకా కొన్ని స్వతంత్రం వచ్చే 75 సంవత్సరాలని కూడా భారతదేశంలో కరెంటు లేని ప్రాంతాలు, కరెంటు లేని గ్రామాలు ఉన్నాయి. తర్వాత వచ్చే డిమాండ్ని గుర్తులో పెట్టుకొని నిన్న రష్యా అధ్యక్షుడు పుతిన్ గారితో న్యూక్లియర్ పవర్ ప్లాంట్ గురించి మాట్లాడాడు. దట్ ఎంఓయూ కూడా జరిగింది కదనే. ఎట్లా ఆలోచించు, సార్ యొక్క ప్రణాళికలు, సార్ యొక్క ప్రతి అభివృద్ధి కొన్ని వందల సంవత్సరాల ముందు ఆలోచించి కట్టిండు, ప్రణాళికలు చేసిండు, ప్రణాళికలు తగ్గట్టుగా పనిచేసిండు. అంత పెద్ద కాళేశ్వరం ప్రాజెక్టు ఎంత కమిట్మెంట్ ఉండాలా, ఎంత అది ఉండాలా, అంత పెద్ద ప్రాజెక్టుని సకాలంలో పూర్తి చేయాలంటే. ఇక పోలవరం ప్రాజెక్టు ఉంది కదనే, పోలవరం ప్రాజెక్టు నీ గురువు అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎప్పుడో స్టార్ట్ అయింది అది. మళ్ళీ అది జాతీయ హోదా గల ప్రాజెక్ట్. ఇప్పటికి కూడా పూర్తి కాలేదు. అట్లాంటిది ఒక కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి బాపు ఎంత మంచిగా, ఎంత తెలంగాణ ప్రజలకు, భారతదేశం యొక్క ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చగలిచిండు కదనే. అలాంటి వ్యక్తిని ఇంకోసారి ఇష్టం వచ్చినట్టు విధంగా నీ పదజాలం యూజ్ చేయకే. అవసరమైతే గౌరవించు, లేకపోతే గమ్మున ఉండు, అంతేగాని నీ నోటికి వచ్చినట్టు ఏ విధంగా పడితే ఆ విధంగా మాట్లాడకు. తెలంగాణ ప్రజలు అన్నీ ఆలోచిస్తున్నారు. సమయం వచ్చినప్పుడు వడ్డీతో సహా తీర్చుకుంటారు. ఓకే, సైనింగ్ ఆఫ్. జై తెలంగాణ, జై కేసీఆర్, జై హింద్. భాస్కర్ పిన్నా.